Hello, RRB ALP aspirants. Welcome to Surya Study Zone. ఈ వీడియో టాపిక్ ఏంటంటే నిన్న నైట్ మనకి ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 సైకో టెస్ట్ యొక్క ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేశారు. దీన్ని బట్టి మీకు వచ్చిన స్కోర్ బట్టి ఎవరు సైకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేదైతే వీడియోలో డిస్కస్ చేద్దాము. మెయిన్గా ఫస్ట్ మనం ఎవరు నెక్స్ట్ స్టేజ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఒక కట్ ఆఫ్ చెప్తాను. దానికి ఎక్కువ వచ్చిన వాళ్ళంతా ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే ఫస్ట్ ఏంటంటే పార్ట్ బిలో 26.25 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళే ప్రిపేర్ అవ్వండి. లేకపోతే 25, 26 వచ్చిన వాళ్ళే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నార్మలైజేషన్లో పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 26.25 ఎందుకంటే అక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంది, మెరిట్లో కన్సిడర్ చేయరు. ఈ 26.25 వచ్చిన వాళ్ళే ప్రిపేర్ అవ్వండి. లేకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. మీకు 26.25 రాలేదనుకో, పార్ట్ ఏలో 100కి 100 వచ్చినా కన్సిడర్ చేయరు, 80 వచ్చినా చేయరు, 70 వచ్చినా చేయరు. సో పార్ట్ బి 26.25 వచ్చిన వాళ్ళైతే సైకో ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. పార్ట్ ఏలో ఎంత వస్తే మనం ఇప్పుడు రీచ్ అవుతాము అనేదైతే మనం డిస్కస్ చేద్దాము. పార్ట్ ఏలో ఓసీ వాళ్ళైతే 55+ వచ్చిన వాళ్ళు చేయండి, ఓసీ ఈడబ్ల్యూఎస్. ఓబీసీ అయితే 50+ వచ్చిన వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎస్సీ ఎస్టీ అయితే 40+ వచ్చిన వాళ్ళు చేయండి. వీడేంట్రా బాబు ఇంత కట్ ఆఫ్ తక్కువ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏఎల్పి సైకో ఎగ్జామ్కి వాడు ఆస్పిరెంట్స్ని 1:8 రేషియోలో పిలుస్తాడు. ఒక్క పోస్ట్కి 8 మందిని అయితే పిలుస్తారు. సో అందుకని కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. మీరు మెరిట్ లిస్ట్ మెయిన్ జాబ్ రావాలంటే ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్కి ఒక ప్లస్ మినిమం 15 to 20 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్పిన స్కోర్కి జాబ్ వచ్చిందంటే కాదు, జస్ట్ సైకో ఎగ్జామ్కి అయితే క్వాలిఫై అయితే అవుతారు. ఎందుకంటే 1:8 రేషియోలో ఉంది కాబట్టి. ఇన్ కేసు తర్వాత మీకు సైకో ఎగ్జామ్ కూడా క్లియర్ చేసుకున్నారంటే మీకు జాబ్ వచ్చింది అనమాట. ఎప్పుడు ఒక 15-20 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్కి. సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ మీకు సిబిటి 2లో రఫ్గా ఎగ్జాంపుల్గా 70 స్కోర్ వస్తే మీకు 70 స్కోర్ వచ్చినట్టు కాదు, మీకు దాంట్లో 70% మార్క్సే కన్సిడర్ చేస్తారు. 70% ఎంత, 49 అంటే మీకు 49 వచ్చినట్టు. ఇన్ కేసు సైకో ఎగ్జామ్లో 30% కన్సిడర్ చేస్తారు. రఫ్గా ఒక 20 నుంచి 25 మధ్యలో అయితే స్కోర్ వస్తాయి సైకోలో. 30కి ఎవరికి రావు, మ్యాక్సిమం ఒక 20 నుంచి 25 వరకు అయితే వస్తాయి. అక్కడ 70లో 70% ఒక 49, ఒక 20 వేసుకున్నా కానీ 20 వస్తాయి. అంటే 69 స్కోర్ వచ్చినట్లు మీకు. ఇలాగైతే ప్రాసెస్ అయితే ఉంటుంది. సైకో ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎక్కువ కావాలి, చాలా ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. నేను సైకో ఇంట్రడక్షన్ అని ఒక లాస్ట్ వీడియో చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. దాంట్లో 5 టెస్టులు ఉంటాయి. ప్రతి టెస్ట్లోనూ మీకు 42 మార్కులు వస్తేనే మీకు క్వాలిఫై అవుతారు. 5 టెస్టులు అంటారు, లేకపోతే 5 మాడ్యూళ్ళు అంటారు. ప్రతి టెస్ట్లో అయితే 42 వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. సో దీనికి స్పీడు, యాక్యురసీ అనేది చాలా కావాలి. మన టాలెంట్ కన్నా చదివేది ఇక్కడ అనవసరం అన్నమాట. స్పీడు, యాక్యురసీ అయితే మనకి సైకో ఎగ్జామ్కి అయితే కావాలి. ఒకసారి మీరు వెళ్ళి అయితే చూడండి, ఇంట్రడక్షన్ చెప్పాను 5 టెస్టుల గురించి. ఇన్ కేసు ఎవరికైనా ఇంకా ఫుల్గా ఇంకా 5 టెస్టుల గురించి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇన్ కేసు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఏఎల్పికి మెడికల్ స్టాండర్డ్ అనేది A1 ఉండాలన్నమాట. ఇన్ కేసు మీకు ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే చూపించుకోండి, లేదంటే ప్రిపరేషన్ కూడా ఆపేయండి. మీరు ఒక ఎనాక్సర్ ఇస్తారనమాట, ఎనాక్సర్ ఇచ్చి డాక్టర్ చేత సైన్ చేయించుకురామంటారు ఏఎల్పి సైకోకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. అది నార్మల్గా ఫిల్ చేసి ఇచ్చేస్తారు 100 రూపీస్ తీసుకుని. అలా కాకుండా రియల్గా అయితే చెక్ చేయించుకోండి. సైట్ ఉన్న వాళ్ళు, హెవీ సైట్ ఉన్న వాళ్ళు కానీ, కలర్ బ్లైండ్ ఉన్న వాళ్ళు కానీ, రే చీకటి, మెల్లకన్ను, వీళ్ళైతే అన్ఎలిజిబుల్ అనమాట. మీరు ఒకసారి ఇప్పుడే చెక్ చేయించుకోండి. వాళ్ళు చివరికి వెళ్ళినాక ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్లో డిస్క్వాలిఫై అయితే మీరు బాధపడతారు ఇలాంటి వాళ్ళు. లేదంటే ప్రాక్టీస్ కోసం అయితే రాయండి, మీరైతే అన్ఎలిజిబుల్ అనమాట.
ఏదైనా చిన్న లైట్ సైట్ ఉంటే మటుకు లేజర్ చేపించేసుకోండి ఇప్పుడే. మీకు మెడికల్‌కి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్ కాదు. అప్పుడు తెలియకుండా ఉండిద్ది. మీరు కరెక్ట్‌గా క్వాలిఫై అయ్యాను అని తెలిసిన తర్వాత చేపించుకుంటే అప్పుడు మెడికల్ చేసేటప్పుడు డాక్టర్స్‌కి తెలిసిద్దనమాట. వీళ్ళు లేజర్ చేపించుకున్నారు. అప్పుడు బీ1 వస్తారు. మీరు ఎలిజిబుల్ కాదనమాట. ఇంకా మీరు ఇంకా సైకో క్లాసెస్ గురించి ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు నేను వీడియోస్ చేయటానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. సైక్ అయితే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్‌కి అయితే జాబ్స్ రావు. మీరు ఒక 15, 20 ఎక్కువ ఉంటేనే వస్తవి. అది మటుకు మైండ్‌లో పెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.